విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం కింగ్డమ్. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ రావా, జెర్సీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తన శైలికి భిన్నంగా మొదటిసారిగా ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు స్వరాలందించాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ములేపుతుంది. బుక్మై షోలో ఇప్పటివరకు 1,00,000 టికెట్స్ సేల్ అయ్యాయి. అలాగే ఓవర్సీస్లోనూ హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడు పోతున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్డమ్ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పారితోషికం వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎవరెవరు ఎంత తీసుకున్నారనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఈ చిత్రానికిగాను అతను 30 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇందులో కొంత లాభాల్లో షేర్ రూపంలో తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఇక విజయ్ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి 7 కోట్లు, సత్యదేవ్కి 3 కోట్లు, అనిరుద్ధ రవిచంద్రకి 10 కోట్లు, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేకి 1 కోటి, ఇతర కాస్టింగ్కి 2 కోట్లు, టెక్నీషియన్లకి 7.5 కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన కింగ్డమ్ సినిమాకు సుమారు 60 కోట్ల వరకు పారితోషికాలే అయినట్టు సమాచారం. ఓవరాల్గా ఈ సినిమాను రూ.130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారని సమాచారం. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.